అల్లం చట్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం 100 గ్రాముల అల్లం అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండపెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా ఎండపెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ ఎండలో అయితే సరిపోతుంది. ఇలా డ్రైగా అయ్యేలా చూసుకోండి. 100 గ్రాముల అల్లానికి 50 గ్రాముల చింతపండు అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇలా ఉడకపెట్టుకోవాలి. 100 గ్రాములకి 50 గ్రాముల చింతపండు. చింతపండు ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాయిగుళ్ళు అయితే తీసుకోవాలి. మీ దగ్గర సాయిగుళ్ళు లేకపోతే మినప్పప్పు అయినా తీసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండబెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు ఉండాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత వేయించుకున్నవన్నీ మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా కొంచెం నలిగిన తరువాత 100 గ్రాముల అల్లానికి అయితే 50 గ్రాముల కారం అయితే తీసుకుంటున్నాను. ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి. అది కూడా అంతే, 100 గ్రాముల అల్లానికి 50 గ్రాముల ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండుని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసి అయితే తీసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల అల్లానికి 50 గ్రాముల బెల్లం అయితే తీసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు 25 గ్రాములైనా సరిపోతుందండి. అల్లం పచ్చడిలో వాటర్ అనేది యాడ్ చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉండదు. వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా. ఇలా గట్టిగా అయితే అల్లం పచ్చడిని చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు తింటారో అప్పుడు ఎంత క్వాంటిటీ అయితే మీరు తినాలనుకుంటున్నారో అంత క్వాంటిటీని తీసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకొని తినాలండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే అల్లం పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.